ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో మాధవపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పూలమాలలు, దుస్సాలువాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ తోటి చెంగల్రావు, జయభీంరావు భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ సౌజన్యలు మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి పోరాడే నాయకుడు కొండబాబని కొనియాడారు. అటువంటి మహానాయకుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ, దళిత సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి గోబెల్ ఒకసారి అండి మేడం గారు ఒకసారి అనే ఎదరండి కొద్దిగా ఓకే అన్న నాది మరి ఈరోజు డాక్టర్ సిద్ధాంతుల కొండబాబు గారు జన్మదిన వేడుకలకి మరి నేను కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత ఒక 15 ఏళ్ళగా ఆయనతో నేను కలిసి పనిచేయడం, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో నేనుండడం, నేను చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండడం, అది నా అదృష్టంగా భావిస్తాను. ఇలాంటి వ్యక్తి పుట్టినరోజు చేసుకోవడం వల్ల కింద ఉన్న సోదరులకు కానీ ఇంకా చేయబోయే కార్యక్రమంలో ఉత్సాహంగా ముందుకెళ్తారని అనేక అంశాల్లో మరి సిద్ధాంతుల కొండబాబు గారు దళిత వర్గాలకే కాకుండా ఎక్కడ ఏ సమస్య అయినా తనదైన స్టైల్లో మరి గలమెత్తి పోరాటం చేసే ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా మా అందరి బాధ్యత. అందులో భాగంగా ఈ పుట్టినరోజు వేడుకలు ఆయనకి మేము చిన్న ఏదో మా వంతుగా కార్యక్రమం చేయాలని, ఆయనకి ఇలాంటి ఆర్భాటాలు అంటే నచ్చవు. అయినప్పటికీ మరి ఆయన మీద ఉండే ప్రేమతో మేము రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన శిఖరాలు ఎక్కి మరి ఈ దళిత బహుజన వర్గాలకి ఒక మంచి నాయకుడి వలె ఉండాలని మా యొక్క కోరిక, ఆశ కూడా. సిద్ధాంతుల కొండబాబు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఏం కాదు. ఆంధ్ర మాల మహానాడు అనగానే సిద్ధాంతుల కొండబాబు గారు అంటే ఆంధ్ర మాల మహానాడు అనే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మరి పేరుగాంచిన వ్యక్తి. మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ చేయడం. అందుకని మరొకసారి ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మాలల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి అనేక ఆత్మగౌరవ ఉద్యమాల్లో, పోరాటాల్లో తన వంతు పాత్ర దిగ్విజయంగా నిర్వహిస్తూ మరి కాలానుగుణంగా ఉద్యమ రూపాలను మార్చుకుంటూ దళితులకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాన్సెప్ట్ అనే ఆ నినాదంతో కూడా ముందుకు పోతూ ఎన్నో కార్యక్రమాలను చేసుకుని ఎంతోమంది మాలల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ అలు పెరగకుండా 56 వసంతాలు పూర్తి చేసుకుని మరి ఇంకా బుల్లెట్ వేగంతో ముందుకి సాగుతున్నటువంటి నా మిత్రుడు సిద్ధాంతుల కొండబాబు గారు మరిన్ని పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని, అలాగే ప్రతి పుట్టినరోజుకు కూడా ఆనవాయితీగా మేము రావడం జరుగుతూ ఉంది.
అంటే ప్రతి పుట్టినరోజు పండుగ కూడా ఈయనకి ఒక కొత్త టాస్క్లు, కొత్త లక్ష్యాలను ఈయన తీసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ప్రజల్లో మెలుగుతూ ప్రజా ఉద్యమాలలో సక్సెస్ కావాలని, ప్రజలను చైతన్యపరచాలని, అలాగే ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను, ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించాలని, రాజకీయంగా కూడా ఇతను ఇక భవిష్యత్తు లోపల నిర్ణయాలు తీసుకోవాలని, మొన్న మా మిత్రుడితో మాట్లాడుతున్నాను, నువ్వు రాజకీయ పార్టీ కూడా పెట్టాలి, భవిష్యత్తులో రాజకీయ పార్టీ కూడా పెట్టి నీ నినాదాన్ని, నీ యొక్క వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దళితులని ఏకం చేయడంలో, దళితులను ఐక్యం చేయడంలో నీ వంతు పాత్ర పోషించాలి, నీ అవసరం ఈరోజు సమాజానికి ఉందని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మా మిత్రుడు ఆలోచించి వచ్చే పుట్టినరోజుకల్లా ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి దళితుల యొక్క ఐక్యతను చాటు చెబుతూ దళితులని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని కూడా మరి శరవేగంగా తీసుకెళ్తాడని కోరుతూ, మరి ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా మిత్రుడికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై